విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాయ్స్ రీజనల్ మీట్ ను పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. పోటీలను జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. విద్యార్థుల మానసిక ఎదుగుదలకు క్రీడలు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా నుంచి కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏషియన్ స్పోర్ట్స్ 2026, ఒలింపిక్ స్పోర్ట్స్ 2028 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించగలిగిన క్రీడా సముదాయాలను నిర్మించాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్, సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్, ప్రియా, ప్రిన్సిపల్ ద్వారకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. तव शुभ नामे जागे ఈనాడు ఉన్నటువంటి విరాట్ కోహ్లీ వరకు వారికి వ్యక్తిగత వారు అద్భుతమైనటువంటి పదవులు అలంకరించారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. స్పోర్ట్స్ అంటే అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక గేమ్స్తో అలవాటు అవుతాం. ఉదాహరణకి సెల్ ఫోన్ లేనిది, ఐప్యాడ్ లేనిది వాళ్ళ టిఫిన్లు కూడా తినలేని పరిస్థితులు కూడా వచ్చాయి. దాంతో మొదలైంది. చిన్నతనం నుంచి కూడా స్పోర్ట్స్ అనేది పిల్లలకు చదువుతో పాటు సమానంగా స్పోర్ట్స్ అంటే ఫిజికల్గా మీ యొక్క బాడీ మీరు డెవలప్ చేసుకునే దానికోసం, ఫిజిక్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికోసం, మీరు చదువుకు బాగా ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా ఉండాలనుకుంటే ఈ యొక్క స్పోర్ట్స్ చాలా గేమ్స్ చాలా అవసరమనేసి కూడా చదువుతో పాటు ఇది కూడా అవసరమనేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వారి యువ నాయకుడు లోకేష్ గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, ఆయన కూడా ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి పిల్లల ఎదుగుదలకు, మానసిక ఎదుగుదలకు, ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటే స్పోర్ట్స్ అవసరమని గుర్తించి మన రాష్ట్రంలో ఇటు ముఖ్యమంత్రి గారి, అటు లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రివర్యులు, క్రీడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రావడం మనకు చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ, అంతేకాదు మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిగా, ఒక చరిష్మా కలిగిన నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రికి తోడుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన మొట్టమొదటి సినిమా కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇది కూడా ఒక స్పోర్ట్స్తో మొదలైంది. ఆయన మొట్టమొదటి సినిమా కూడా స్పోర్ట్స్తో మొదలైంది కూడా ఉదాహరణకి తెలియజేస్తున్నాం. చాలా
ఉత్సాహంగా ఉన్నారు. మీరందరి కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్కు గేమ్స్కు